హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. చిన్న ఒక వీడియో ఫ్రెండ్స్. మొన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాము మేము. ఆ వీడియో ఫ్రెండ్స్, ఇది నెల్లూరులోని వెంకటేశ్వర స్వామి వారి టెంపుల్. చూడండి, చాలా బాగుంది. చిన్న టెంపుల్ అయినా చాలా బాగుంటుంది అనమాట. స్వామివారు కూడా చాలా బాగుంటారు. కానీ బయట అదంతా వీడియో తీయచ్చు, లోపలైతే పర్టికులర్గా స్వామివారిని అయితే అక్కడ తీయటానికి కుదరదు. మేమైతే బయట అందరూ తీస్తున్నారని మేము ఇట్లా బయట అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్. అక్కడ 8వ శనివారం రోజు వెళ్ళాను. నేను 7 వారాలు పూజ చేసుకున్నాను. ఇంకా పెద్ద తిరుపతికి వెళ్ళలేకపోయాం కాబట్టి మా వారు వెళ్ళొచ్చారు. ఇంకా నేను ఇక్కడే ఈ నాయన దగ్గరికి వెళ్ళి ఇదే మనకు ప్రాప్తం అనుకొని ఇక్కడ వెళ్ళి అంత పిండి దీపం అవన్నీ పెట్టుకొని అన్ని ముందుగా అయితే ప్రదక్షిణాలు చేశాము. లోపలికి వెళ్ళి మొత్తం చాలా టెంపుల్స్ ఉంటాయి. చిన్న చిన్న టెంపుల్స్, అమ్మవార్లు, లక్ష్మీ నరసింహస్వామి, గోదాదేవి తల్లి, అందరూ పద్మావతి అమ్మవారు విడివిడిగా చుట్టూ ఉంటారనమాట. స్వామివారి మధ్యలో ఉంటారు. వాటన్నిటికీ అనమాట అట్లా ప్రదక్షిణ చేసుకుంటున్నాను అనమాట. హుండీ అనమాట ఇక్కడ స్వామివారి హుండీ. ఏదో మాకున్నంతలో మేము వేసుకొని నమస్కారం చేసుకున్నాము ఇద్దరం. అదిగోండి లోపలికి వెళ్ళేదనమాట అక్కడ దారి. అది తెలిసిన వాళ్ళకి ఓకే అండి, తెలియని వాళ్ళ కోసం పెడుతున్నానండి, వేరేలాగా అనుకోవద్దు ఫ్రెండ్స్ ఎవరు. అదిగోండి మా వారి చేత అయిపోద్ది ఏదో ఒక చిన్న కానుక స్వామివారికి. మనం ఎంత ఇచ్చినా స్వామివారి రుణం మనం తీర్చుకోలేము. మనం ఇచ్చేదేమి స్వామివారికి దేనికి రాదు. కాకపోతే ఏదో మన తృప్తి కోసం అట్లా సమర్పించుకున్నాను. నేను అక్కడ టెంకాయలు అవి కొడతారనమాట స్వామివారు, వాళ్ళే కొడతారండి. అన్నీ అక్కడ పెట్టేసుకోవచ్చు. పూలు, తాంబూలం అన్నీ ఎత్తుకెళ్ళాను. అదే అక్కడ ఒక సిస్టర్ ఉంటే అడుగుతున్నాను, స్వామివారికి మోయిన వాళ్ళమ్మ అంటే ఇవ్వండి తీసుకుంటారని. చక్కగా రిసీవ్మెంట్ బాగుంది, చక్కగా సమాధానం చెప్తున్నారు, చక్కగా దర్శనం బాగా అయింది. హడావుడి ఉన్నా కానీ అన్నీ చక్కగా ప్రశాంతంగా జరిగినాయి. దర్శనం చేసుకున్నాము. టెంకాయ కొట్టేశారు, అదిగోండి ఇస్తున్నారు నాకు టెంకాయ, తాంబూలం, పండు ఇచ్చారు, తీసుకున్నాను. ఇక్కడైతే భజన చేస్తున్నారండి, స్వామివారి సాంగ్స్ పాడుతూ చాలా బాగా పాడారనమాట. తిరుమల నుంచి అనుకుంటా వచ్చారు వారు, నాకైతే తెలియదు. అక్కడ పెద్ద స్టేజీ కట్టుకొని చక్కగా పాటలు పాడుతున్నారు స్వామివారివి. నేనైతే అంటే వెనక ముందు అయింది వీడియో, ఏమి అనుకోవద్దు అట్లా కానీ ఫ్రెండ్స్. మళ్ళీ ఏమి వంకలు పెట్టద్దు. ఈ దీపాలన్నీ పెట్టుకున్నాకే నేను దర్శనం చేసుకున్నాను. అంటే ముందు చుట్టూ ప్రదక్షిణ అయితే చేసేసి వచ్చేసాను. అక్కడ టెంకాయలు మళ్ళీ మోయిన కార్యక్రమం మళ్ళీ చేసుకున్నాను. కాకపోతే వీడియో వెనక ముందు నేనైతే కరెక్ట్గానే అప్లోడ్ చేశాను. అవి అటు ఇటు అయినాయి ఫ్రెండ్స్, ఏమి అనుకోవద్దు. మళ్ళీ అలాగని ఏదో ఒకటి కామెంట్ చేస్తారు కాబట్టి చెప్తున్నాను. చాలామంది ఇంటెలిజెంట్స్ మన యూట్యూబర్స్లో చాలామంది ఇంటెలిజెంట్స్ ఉంటారు, కొంతమంది మాత్రమే, అందరూ కాదు ఫ్రెండ్స్. ఏది దొరుకుద్దా వంకని చూస్తూ ఉంటారు. అందుకని వాళ్ళకి అవకాశం కూడా నేను ముందుగానే చెప్తున్నానండి. తప్పుగా అంటే నాకు క్షమించండి. నేనైతే ముందుగా ఇక్కడ ధ్వజస్తంభం చుట్టూ అంతా ప్రదక్షిణ చేసుకొని నమస్కారం చేసుకొని పిండి దీపం అన్నీ ఇంటి దగ్గర నుంచి ఎత్తుకెళ్ళాను ఫ్రెండ్స్. టెంపుల్ దగ్గర కొనుక్కోవచ్చు, అన్నీ దొరుకుతాయి, కాకపోతే అన్నీ ఎక్కువ రేటు ఉంటాయి. కాకపోతే దూరం అయితే ఎత్తుకెళ్ళను, ఇక్కడ మాకు దగ్గరే కాబట్టి అన్నీ ఒక సంచిలో పెట్టుకొని అన్నీ చక్కగా నీట్గా నీళ్ళతో సహా ఇక్కడి నుంచే ఎత్తుకెళ్ళిపోయాను బాటిల్తో ఫ్రెండ్స్. ఎత్తుకెళ్ళి నేను ఎక్కడికి వెళ్ళినా ఎత్తుకెళ్తాను. దూరం అయితే కనుక కొంచెం మొయ్యాలి కాబట్టి మా ఆయన తిడతారని ఎత్తుకెళ్ళను. అన్నీ అక్కడ ఉంటాయి, అన్నీ మోసుకొస్తాను ఎక్కడికి వచ్చినా, ఇల్లు నేను చెప్పి తిడతారు. నేనైతే అన్నీ ఎక్కడ ఎత్తుక్కోకుండా మన దగ్గరే ఉండాలని నేనైతే నీళ్ళతో సహా అన్నీ పెట్టుకొని వెళ్తాను ఇక్కడి నుంచి. పూజా కార్యక్రమానికి ఏమేమి కావాలో ఇంకా అయితే అట్లాగా పూజా కార్యక్రమం పిండి దీపం అన్నీ పెట్టించుకున్నాను, అన్నీ సర్దేసేసుకున్నాను. మా వారిని అగరొత్తులకు చూపించమన్నాను. ఇంకా ఆయన అక్కడ కింద కూర్చోవాలంటే అక్కడ ఇరుగ్గా ఉందని నేనే కూర్చొని అన్నీ సర్ది ఆయన చేత వెలిగించాను. ఇద్దరం అలాగ వెలిగించి ఏదో నాకున్నంతలో దండం పెట్టుకొని పచ్చకర్పూరంతో ఆ నాయనకి హారతి ఇచ్చుకున్నాను. పచ్చకర్పూరం అంటే వెంకటేశ్వర స్వామికి చాలా ప్రీతికరం కదండి. పచ్చకర్పూరం ఎత్తుకెళ్ళాను, హారతి ఇచ్చుకున్నాను, పండు తాంబూలం అన్నీ పెట్టుకున్నాను. చాలామంది చక్కగా అన్ని పూజలు చేసుకున్నారు. పిండి దీపాలు చదువుకునే వాళ్ళు చదువుకోవటం, ఎవరి మొక్కులు వాళ్ళు తీర్చుకుంటూ ఉన్నారు. చాలా రష్గా ఉంది ఆ రోజు అయితే మాత్రం. కానీ అన్నీ చక్కగా చేస్తున్నారు పంతులు గారు వాళ్ళు కూడా విసుక్కోకుండా. అన్నీ మనం ఏమి ఇచ్చినా తీసుకొని దేవుడి దగ్గర పెడుతున్నారు. మళ్ళీ మనకి చక్కగా అన్నీ సమర్పిస్తున్నారు.
ఇంక ఇదిగోండి ఇక్కడ అయిపోయింది మొత్తం కార్యక్రమం. ప్రదక్షిణ చేసేసుకున్నాము. మా వారిని అక్కడ పాదాలు ఉంటే స్వామివారి పాదాల దగ్గర తులసి దళం పెట్టి దండం పెట్టుకోమన్నాను, పెట్టుకుంటున్నారు. ఎదురుగుండా అనమాట టెంపుల్. ఇదిగోండి ఇంక ఇక్కడ తీర్థ ప్రసాదాలు ఇస్తున్నారు. తీర్థము, చెడగోపురం అవన్నీ ఒక సైడ్ ఇస్తున్నారనమాట. ఇంకా తీర్థము, చెడగోపురం పెట్టించుకొని చక్కగా ప్రసాదం పులిహార పెట్టారు ఫ్రెండ్స్. ఏదో స్వామివారిది మనం ఏది వెనకేయకూడదు. ఇదిగోండి క్యూ లైన్లు, అన్నిటికీ క్యూ లైన్లు పెట్టారు. చక్కగా నెట్టుకోకుండా ఎవరు వెనక ముందు అనుకోకుండా చక్కగా లైన్ పెట్టారు. లైన్లో వెళ్ళి తీర్థం తీసుకున్నాను, చెడగోపురం పెట్టించుకున్నాను ఫ్రెండ్స్. ఇదిగోండి నుంచి ఇంకా బయటకు వచ్చేస్తున్నాం అన్నమాట. ఇటు సైడ్ వచ్చేసాము. ఇంకా అన్ని మోయినికి అన్నీ సర్దుకుంటున్నాను ఫ్రెండ్స్. చక్కగా అన్నీ సర్దేసుకున్నాను. అన్నీ ఇంటి దగ్గర నుంచి వెతుకెళ్ళాను. కూరగాయలు, పప్పు, ఉప్పు, బియ్యం, ఏదో నాకున్నంత, నాకు తోచినంత తాంబూలం, దక్షిణ తాంబూలాలతో సహా అడుగున పళ్ళెం గిల్లు అన్నీ నేను ఇంటి దగ్గర నుంచి వెతికెళ్తాను. మా ఆయన అయితే తిడతారు అన్నీ మోసుకొస్తుందని. కానీ అలా ఇస్తరాకులో పెడితే అన్నీ కింద పడిపోతాయి కదా ఫ్రెండ్స్, మీరే చెప్పండి. అందుకని నేనైతే అట్లాగా అన్నీ ఎక్కడికి వెళ్ళినా అన్నీ అట్లాగా ఎత్తుకెళ్తాను. నాకు పద్ధతిగా నీట్గా ఉండాలంటే అట్లాగా మంచిది. కింద మీద పడిపోతూ మనం ఇస్తే అది బాగోదు కదా. ఇంక అన్నీ సర్దేసుకున్నాను ఫ్రెండ్స్. ఇంకా ఇద్దరం వెళ్తున్నాము. ఇంకా మా వారు అటు వెళ్తుంటే పట్టుకోమన్నాను. ఇంకా స్వామివారు అక్కడ లోపల నుంచి వస్తున్నారనమాట పూజ చేసి. ఇంకా స్వామివారిని మా అక్క సిస్టర్ అక్కడ ఉంటే పిలిచారు. ఇంకా గోత్రం అన్నీ అడిగారు. కొంచెం అక్కడ మైకులు, మేళాలు అన్నీ ఉన్నాయన్నమాట. సౌండ్లు వినిపించబోతే అడిగారు. కొంచెం గట్టిగా చెప్పాము. మా గోత్ర నామాలతో స్వామివారు మమ్మల్ని ఆశీర్వదించారు. మంచి మనసుతో చక్కగా తీసుకున్నారు. ఏదో చిన్న చిన్న మంత్రాలు చదివారు పంతులు గారు. ఇద్దరిని ఆశీర్వదించారు. అక్షింతలు సహా నేను ఎత్తుకెళ్ళాను. సమయానికి వాళ్ళకి అందుబాటులో ఉంటాయో లేవో అని. పద్మావతి అమ్మవారు చూడండి ఎంత బాగున్నారో. చక్కగా అక్షింతలు ఇచ్చాను. అన్నీ ఇంటి దగ్గర నుంచి ఎత్తుకెళ్ళని చెప్పాను కదండి. చూడండి ప్రసాదం, అది మా వారి ప్లేట్ అండి. 2 ప్లేట్లు నీకేనా అంటారు. నేను ఎక్కడికి వెళ్ళినా అసలు ప్రసాదం అయితే ఎక్కువ తీసుకోనండి, ఇచ్చినంతే తీసుకుంటాను. దాన్నే నలుగురికి కూడా తింటాం మేము. ఇంకా మా వారు ఒక ప్లేట్ తెచ్చుకున్నారు. సరైన వీడియో కోసం అలా పెట్టుకున్నాను. అయిపోయింది, తినేసాము. నాయన ప్రసాదము తృప్తిగా దేవుని తలుచుకొని చాలా బాగుంది. ఏదో నా దగ్గర ఉన్న పండులు అవన్నీ అక్కడ బయట ఉంటే వాళ్ళకి ఇస్తున్నానండి. జామకాయలు, అరటిపండ్లు అవి ఉన్నాయి. ఇంకా మేమైతే అరటిపండ్లు తినం, ఆవుకే పెట్టాలి. నేను కూడా